హలో హాయ్ గుడ్ మార్నింగ్. ఇవాళ బైసప్ అండ్ ట్రైసప్ వర్కౌట్ రెండు సూపర్ సెట్ ఉంటుంది. సో ఒకే దాంట్లో చూపిస్తాను మీకు. సో వన్ బై వన్ ఫాలో అవ్వండి, లాస్ట్ దాకా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ చాలా తక్కువ వేరియేషన్స్ ఉంటాయి ఇందులో. సో ఫస్ట్ వచ్చేసరికి ఇది ట్రైసప్ బార్బుల్ ఎక్స్టెన్షన్. సో ఇందులో మనం కూర్చొని చేయొచ్చు, ఇలా లీన్ అయ్యి కూడా చేయొచ్చు. సో ఈ ఎక్స్టెన్షన్లో ఫస్ట్ ఇప్పుడు లైట్ వెయిట్తో నేను స్టార్ట్ చేస్తాను. సో అందుకని చేసినప్పుడు అనేది కాన్సన్ట్రేషన్ అనేది ఎప్పుడు ఉండాలి. అలా హ్యాండ్స్ ఉన్నాయి కదండి, అవి ఎప్పుడు వైడ్ ఉండకూడదు, క్లోజ్ ఉండాలి. ఓకే. అండ్ ఇందులో మనకి సూపర్ సెట్ చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే ఇది ట్రైసప్ బార్బుల్ ఎక్స్టెన్షన్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి నేను బైసప్ వెంటనే చేస్తాను. సో మీకు వన్ బై వన్ చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఏమైనా సూపర్ సెట్ ప్లాన్ చేసుకుంటే ఆర్మ్స్ వర్కౌట్కి ఇలా ఈ స్కెడ్యూల్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. జస్ట్ 4 అంటే 4 into 2 8 వేరియేషన్స్తో అయిపోతుంది. 8 సెట్స్తో అయిపోతుంది. సో ఈజీగానే ఉంటుంది, మీరు అందరూ కూడా ఫాలో అయితే సరిపోతుంది. ఇంకా ఇందులో మీరు ఈ విధంగా కాకుండా కూర్చొని చేసినా పర్వాలేదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇందులోనే వెంటనే చేయాలి. సూపర్ సెట్ అంటే గ్యాప్ తీసుకోకూడదు, మహా అయితే ఒక 10 seconds గ్యాప్ తీసుకోవాలి. 10 seconds తర్వాత వెంటనే చేయాలి మీరు. అండ్ బైసప్ కూడా అదే బార్బుల్ రాడ్తోనే చేస్తే సరిపోతుంది. సేమ్ వెయిట్ గ్యాప్ తీసుకుంటే మళ్ళీ సూపర్ సెట్ అవ్వదు. సో దాన్ని సూపర్ సెట్ అంటారు. సైమల్టేనియస్లీ చేయాలి యాక్చువల్గా. ఆ గ్యాప్ లేకుండా చేస్తేనే మనకి సూపర్ సెట్ అవుతుంది. అండ్ ఇందులో ఇంకా ఫస్ట్ వేరియేషన్ అయితే మాత్రం బార్బుల్ ట్రైసప్ ఎక్స్టెన్షన్ అండ్ బైసప్. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ గ్యాప్ అయితే మాత్రం ఒక సెట్ తర్వాత ఒక 30 seconds కానీ 40 seconds కానీ తీసుకోండి. ఎందుకంటే సూపర్ సెట్ కదా, మనం కంటిన్యూస్గా చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఒక 30 to 40 seconds గ్యాప్ తీసుకుని సరిపోతుంది. ఇంకా మనం బైసప్ చేస్తున్నప్పుడు కూడా బాడీ ఎప్పుడు స్వింగ్ అవ్వకూడదు, స్ట్రైట్గా మన స్పైన్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి. జస్ట్ ఆర్మ్స్ మాత్రమే మూవ్ అవ్వాలి, అప్పుడే మనకి మజిల్ మీద కరెక్ట్ అవుతుంది. మనం స్వింగ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే స్పైన్ మీద పడుతుంది. నేను ఆల్రెడీ చెప్పా, సెట్ తర్వాత గ్యాప్ తీసుకోండి. 30 to 40 seconds గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు రికవర్ అవుతుంది మజిల్. సో వెంటనే చేయడానికి పాసిబిలిటీగా ఉంటుంది, అందుకే మీకు గ్యాప్ తీసుకోమంటున్నాను. సో నేను రిలాక్స్ అవుతున్నా. అండ్ ఫస్ట్ వేరియేషన్ మీకు చెప్పినట్టు అయిపోయింది. అండ్ సెకండ్ వేరియేషన్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సో ఇది సెకండ్ వేరియేషన్. దీన్ని ట్రైసప్ పుష్ డౌన్ అంటారు, ట్రైసప్ రోప్ పుష్ డౌన్ అంటారు. అంటే రోప్తో చేస్తున్నాం కాబట్టి ట్రైసప్ రోప్ పుష్ డౌన్ అంటారు. సో ఇది బాగా చేస్తే భలే కనెక్ట్ అవుతుంది. నన్ను అడిగితే తక్కువ వెయిట్తో ఎక్కువ రెపిటేషన్ చేస్తే మీకు కట్స్ వస్తాయి. ఒకవేళ మీకు సైజు కావాలనుకుంటే వెయిట్ వేసుకొని కూడా మీరు చేయొచ్చు. సో ఈ విధంగా చేయాలి. ఇంకా మీరు బాడీ కొంచెం ఫ్రంట్కి లీన్ చేసి కూడా చేయాలనుకుంటే సో అది కూడా మీకు పాసిబిలిటీ ఉంటే చేయొచ్చు. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు సూపర్ సెట్ అని. సో దీంతోనే అండ్ బైసప్ కర్ల్ చేస్తున్నాను. సో ఇది సైమల్టేనియస్గా వెంటనే చేయాలి, అందుకే మీకు దీన్ని సూపర్ సెట్ అంటారు. సో ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా ఈజీగా ఉంటుంది. ప్రతి సెట్ కూడా మీరు సూపర్ సెట్ కాబట్టి త్రీ టైమ్స్ పెట్టుకోండి. ఫస్ట్ చెప్పిన బార్బుల్ ఎక్స్టెన్షన్ బార్బుల్ రాడ్, అండ్ సెకండ్ ఏమో బైసప్. అండ్ ఇది కూడా మీరు అన్నీ 3 పెట్టుకుంటే మీకు ఈజీ అంటే ఎందుకనంటే జనరల్గా అయితే 4 sets చేయాలి. బట్ ఆల్రెడీ సూపర్ సెట్ కాబట్టి సైమల్టేనియస్లీ చేస్తున్నాం కాబట్టి ఇలా 3 sets సరిపోతాయి. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసరికి అండ్ దీన్ని ట్రైసప్ రోప్ అప్ అంటారు. ఇందాక పుష్ డౌన్ చెప్పాను కదా, ఇది రోప్ అప్. సో ఇది కూడా సేమ్, వెయిట్ తక్కువ వేసుకోండి, ఎక్కువ వేసుకున్న రావు అవి. ఎందుకంటే నాకైతే సైజ్ అవసరం లేదు, నా పర్సనాలిటీకి నా బాడీ దానికి నాకు లీన్ సరిపోతుంది. లీన్ కావాలంటే లైట్ వెయిట్ వేసుకోండి. మీకు బాడీ అనేది బల్క్లా ఉండాలంటే వెయిట్ ఎక్కువ వచ్చేసి సరిపోతుంది. అండ్ దీన్ని ట్రైసప్ పుషప్ అంటారు. ఇంకా సూపర్ సెట్ దీంతో కూడా ఆల్టర్నేట్గా బైసప్ ఉంటుంది. సో అది కూడా మీరు చూస్తే అర్థమవుతుంది మీకు. సో ప్రతిదీ కూడా సైమల్టేనియస్లీ ఉండాలి వెంటనే. ఆ సెట్ తర్వాత మీరు గ్యాప్ తీసుకొని కానీ కంటిన్యూటీగా చేస్తేనే బాగుంటుంది. సెట్ చేసిన తర్వాత 30 to 40 seconds తీసుకోండి. అండ్ ఈ సూపర్ సెట్లో బైసప్ ఇలా చేస్తున్నాను. సో ఇది చాలా మంచి వర్కౌట్. ఇదైతే బైసప్లో మన బైసప్ ఉంది కదండి, అది ఎక్స్టెన్షన్ అవుతుంది. చాలామందికి చాలా షార్ట్ ఉంటుంది, అది వైడ్ ఉంటుంది కదా. సో ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే ఎక్స్టెన్షన్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా మనం స్లీవ్లెస్ చేసినా, ఎస్పెషల్లీ ఆఫ్ హ్యాండ్స్ మంచి టీ షర్ట్స్ వేసినా మంచి లుక్ అనేది కనిపిస్తుంది.
అది ఇంత మజిల్ ఉన్నా సరే బాగా బిల్డ్ చేసినట్టు ఫీల్ ఉంటుంది. సో నేనైతే బాగా అంటే చేస్తున్నాను కదా, కొంచెం బాడీ పంపింగ్ అయింది. ఆ పంపింగ్ ఏంటంటే ఆ ఉన్న 1 అవర్ జిమ్లోనే ఉంటుంది, బయటకు వచ్చాక మొత్తం తుస్సు అయిపోతుంది. అందరికీ అలా ఉండిపోవాలని ఉంటుంది, బట్ ఎవరికి అలా కుదరదు. అండ్ డస్ట్ వేరియస్ట్ వచ్చేసరికి అండ్ ఇది లయింగ్ డంబుల్ ట్రైసాప్, దీనికి సూపర్ సెట్ ఉంటుంది. సో ఇవి కూడా మనం ప్రతిదీ ఆల్రెడీ చెప్తున్నా, మీకు వీడియోలో చూపిస్తుంది ఒక సెట్ కనిపించవచ్చు 2 కలిపి, బట్ ప్రతిదీ కూడా 3 టైమ్స్ చేయాలి. సో అది గుర్తుపెట్టుకోండి, అలా చేస్తేనే మజిల్ కనెక్ట్ అవుతుంది. సో ప్రతిదీ కూడా కాన్సన్ట్రేషన్గా ఉండాలి, ఫాస్ట్గా ఎప్పుడు చేయకూడదు. వర్కౌట్ అనేది స్లోగా చేస్తేనే మజిల్ మీద మనకి అనుకున్నది రీచ్ అవుతాం. సో ఫాస్ట్గా చేయటం వల్ల ఉపయోగం లేదు, కంగారు ఏం లేదు. జిమ్కి వచ్చిన 1 అవర్ 1.5 అవర్ జస్ట్ మనం వర్కౌట్కి మనం ఇచ్చేయడమే టైంని, కంగారు పడకూడదు. సో దీనికి నేను ఎంచుకున్న సూపర్ సెట్ అనేది కాన్సన్ట్రేషన్ బైసప్ ఇది. సో ప్రతిదానికి నేను సూపర్ సెట్ ప్లాన్ చేసుకున్నా. సో ఈ రోజు నా షెడ్యూల్లో అయితే మాత్రం ప్రతిదానికి ముందే ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఇది బైసప్ కాన్సన్ట్రేషన్ పెట్టుకున్నాను. సో మీకు చెప్పిన వేరియేషన్స్ అన్నీ ఇవన్నీ జస్ట్ ఫాలో అయితే సరిపోతుంది. ఆర్మ్స్ వర్కౌట్ వచ్చేసరికి నేను చెప్పేవి చేస్తే 100% సరిపోతుంది, బాడీ ఎక్కువ టైర్డ్ అవ్వదు, జస్ట్ రిలాక్స్గా మజిల్ అనేది బాగుంటుంది. మీకు ఆ రోజు ఏమైనా ఏమైనా అకేషన్కి వెళ్ళినా, వెడ్డింగ్కి ఎక్కడికి వెళ్ళినా సరే మంచి టీషర్ట్స్ వేసుకుంటే ఆ రోజు ఆర్మ్స్ వర్కౌట్ పెట్టుకోండి, కాన్ఫిడెంట్గా ఉంటుంది మన పబ్లిక్లో ఉన్న. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ట్రైసప్ పుషప్స్ చెప్తాను, డైమండ్ కట్టర్ పుషప్స్ చెప్తాను. అది కొంచెం టఫ్, బట్ ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఎవరైనా ట్రైసప్ చేస్తున్నప్పుడు ఇది ఎప్పుడు స్కిప్ చేయకుండా ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇది కరెక్ట్గా మన ట్రైసప్ అలైన్మెంటు అండ్ కట్స్ అంటే ఒక పర్ఫెక్షన్ ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రైసప్ చేస్తున్నప్పుడు ఈ డైమండ్ కట్టర్ పుషప్స్ అనేది జస్ట్ ఇప్పుడు స్కిప్ చేయకండి. సో కాన్సన్ట్రేషన్గా మంచిగా చేస్తే బాగుంటుంది. నా పక్కన అబ్బాయి చేస్తున్నాడు, అంటే అబ్బాయి కొత్త, సో నేను చెప్తాను ఎలా చేయాలో. మీరు కూడా ట్రైసప్ చేస్తున్నప్పుడు జస్ట్ ఇది స్కిప్ చేయకుండా ఉంటే బాగుంటుంది. మంచి ఆర్మ్స్ అనేది అంటే ట్రైసప్ మంచి షేపు అండ్ కట్స్ ఉంటాయి. అండ్ ఎక్కువ రావు, 10 to 15 వస్తాయి. నాకు కూడా రావట్లే ఆల్రెడీ. ఎందుకు రావంటే నేను ఆల్రెడీ వర్కౌట్ స్టార్ట్ చేశాను కాబట్టి, ఫ్రెష్గా లేను కాబట్టి రావు. సో మేబీ ఫస్ట్ వర్కౌట్ అదైతే వస్తాయేమో 20, బట్ మోస్ట్ అయితే రావు, ఒక 10 to 15 వస్తాయి. ఆ పక్కన అబ్బాయి చేస్తున్నాడు, ఆడికి చెప్తున్నా కరెక్ట్గా చేయరా అది ఇదని. వాడు ఏంటంటే బాడీ మొత్తం రివర్స్గా చేస్తున్నాడు. సో ఆడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అది సిగ్గుపడిపోతున్నాడు కూడా చేయరా అంటే. సో ఇది ఈజీగానే ఉంటుంది, ట్రై చేస్తే వచ్చేస్తుంది. అట్లా అబ్బాయి చెప్తున్నాను కదా, చూడండి. ఆ ట్రైసప్ అనేది డైమండ్ షేప్లో పెట్టుకోవాలి. బాడీ అనేది ముందు బ్యాలెన్స్ చేసుకోవాలి, హ్యాండ్స్ మీద ముందు బాడీ బ్యాలెన్స్ చేస్తే అప్పుడు వస్తుంది. ఆ దిగినప్పుడు ఆ చేతులు అనేవి మనం అలా చెప్పినట్టుగా మీరు ఎలబరేట్ చేయాలి. ఇంకా నెక్స్ట్ దీంట్లోనే ఇంకో వేరియేషన్ ఉంటుంది, అది కూడా మనం ప్లేట్ పెట్టి అంటే మన బ్యాక్ సైడ్ ప్లేట్ పెట్టుకొని పుషప్స్ చేస్తాం, అది ట్రైసప్ మీద పడుతుంది. అండ్ దాన్ని కూడా మీకు చూపిస్తాను, అది కూడా చేయండి. ఎందుకంటే మనకి జనరల్గా వెయిట్ సరిపోదు కదా, ఆ వెయిట్ సరిపోదు కాబట్టి నేనైతే ప్లేట్ పెట్టుకున్నాను. ఆల్రెడీ డైమండ్ పుషప్ చేశాను, సో నాకు వెయిట్ సరిపోవట్లేదు. అందుకే 10 kgs ప్లేట్ అనేది నా బ్యాక్ సైడ్ అలా పెట్టించుకొని చేస్తున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే మనం మామూలుగా ఏమైనా ట్రైసప్ బార్బుల్తో చేస్తే ప్లేట్స్ వేసుకుంటాం, దానికి ఛాన్స్ ఉంది. దీనికి పాసిబిలిటీ ఈ విధంగా ఉంది. మీరు ఇంకా 10 సరిపోతే 20, 25 మీ ఇష్టం, మీ డిపెండ్స్, మీ మజిల్ క్వాలిటీ బట్టి మీరు చేయొచ్చు. సో నేను చెప్పే ప్రతిదీ కూడా ఫాలో అయితే మీకు ట్రైసప్ అండ్ బైసప్ బాగుంటుంది. అండ్ ఆర్మ్స్ డే అయిపోతుంది ఆ రోజు, సో వరీ అవనవసరం లేదు, ఇంకా రిలాక్స్గా ఉంటుంది. అంటే చాలా తక్కువే చెప్పాను, ఎక్కువ చెప్పలేదు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ సూపర్ సెట్ పెట్టుకుంటేనే మీకు వర్కౌట్ అవుతుంది. జనరల్గా ట్రైసప్ మొత్తం చేస్తాము, బైసప్ అనేది చేస్తాం, బట్ సూపర్ వర్కౌట్ పెట్టుకోండి. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి వీడియోస్ పెడతాను. థ్యాంక్ యూ. లవ్ యూ. బాయ్.